హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక కొత్త స్కిల్ కొత్త టూల్తో అయితే ముందుకు వస్తున్నాను. టూల్ నేమ్ వచ్చేసి స్కిల్ ర్యాంక్ అనమాట. ఇది వచ్చేసి నేను ఓన్గా క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ ఇది. సో పర్పస్ ఏంటి అంటే, రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఏంటంటే కనుక ఒక రెజ్యూమేని స్క్రీన్ చేయాలంటే నార్మల్ ఇండివిజువల్గా వెళ్ళేసి మొత్తం స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆ స్కిల్ క్యాండిడేట్ లేకపోతే ఏంటి అసలు ఏ స్కిల్స్ మిస్సింగ్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేయాలంటే కష్టం అనమాట. మాన్యువల్గా అయితే కనుక కష్టం. సో అందుకనేసి మేమేం చేస్తానంటే, నా ఓన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో నేను ఈ టూల్ అయితే కనుక బిల్డప్ చేశాను అనమాట. స్పెసిఫిక్గా ఒక రెజ్యూమే విత్ జాబ్ డిస్క్రిప్షన్తో మీరు ఇచ్చినప్పుడు ఎంత లెవెల్ ఆఫ్ ఆ రెజ్యూమే అనేది స్కిల్ మ్యాచ్ అవుతుంది, ఓవరాల్ అనాలిసిస్ చేస్తుంది అనమాట. స్కిల్ మ్యాచింగ్ చేస్తుంది, ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది, ప్రాజెక్ట్స్ ఎంత ఏ ప్రాజెక్ట్స్ చేసిందని చెప్తారు, ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఏ స్కిల్ మ్యాచింగ్ ఉన్నాయి, ఏ స్కిల్ మిస్సింగ్ ఉన్నాయి అంటే స్కిల్స్ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో ఆ స్కిల్స్ చూపిస్తుంది, పర్సెంటేజ్ లెవెల్ చూపిస్తుంది. ఏ స్కిల్స్ అయితే మిస్ అవుతుంటాయో ఆ స్కిల్ అనేది మిస్సింగ్ స్కిల్స్ అనేవి కూడా చూపిస్తుంటుంది ఒక సైడ్ నుంచి. సో దాని కింద మీకు వచ్చారనుకోండి, కంప్లీట్గా మీకు స్కిల్ ఏవైతే మిస్ ఉన్నాయో అవి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యే విధంగా నేనైతే కనుక ఇది క్రియేట్ చేశాను అనమాట. ఇది స్టిల్ ఇంకా టెస్టింగ్ మోడ్లో ఉంది, ఎందుకంటే కనుక కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి కాబట్టి. అండ్ అన్ని టెంపరీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే కనుక మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్టెన్ రెజ్యూమేస్ చేసుకోవచ్చు. బట్ బల్క్ ప్రొఫైల్స్ మీరు అనాలిసిస్ చేయాలి అంటే కనుక అది అందులో కొన్ని తీసుకుంటుంది, కొన్ని తీసుకోవట్లేదు. సో ఒక 10 వరకు ఒక్కసారిగా అప్లోడ్ చేసేసి మనం అనాలిసిస్ చేసుకుంటే కనుక ఈజీ అవుతుంది. బట్ నేనేం చేస్తున్నానంటే 100 ప్రొఫైల్స్ ఒక్కసారి మీరు అప్లోడ్ చేస్తే ఫైల్స్లో కంప్లీట్గా అది కంప్లీట్ అనాలిసిస్ చేసేసి మీకు ఇన్పుట్ ఇచ్చే విధంగా ట్రై చేస్తున్నాను అనమాట. అందులో కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి అండ్ కొన్ని అప్డేట్స్ ఫిక్స్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో ఒక పార్ట్ కాబట్టి ఫస్ట్ బేసిక్ ఎలా ఉంటుంది స్కిల్ ర్యాంకింగ్ అనేది మీకు ఒక ట్రయల్ అయితే చూపిస్తాను. సో ఇది స్టిల్ ఇంకా అండర్ డెవలప్మెంట్లో ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే కనుక ఇండివిజువల్స్ అయితే కనుక చూసుకోవచ్చు. నేను ఇంకా పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయకోకుండానే మీకు స్కిల్ ర్యాంకింగ్ అనేది టెస్టింగ్ మోడ్లో పెట్టించాను అనమాట. వన్స్ ఇది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ ప్రొవైడ్ దిస్ బేస్ ఇన్ఫర్మేషన్ టు ద రిక్రూటర్స్ కావచ్చు, లేదంటే కనుక ఆర్గనైజేషన్స్కి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా తయారైతే కనుక చేసి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. హోప్ ఐల్ జస్ట్ సి ఒక్కసారి మనం ముందుకు వెళ్దాము. ఒకసారి జాబ్ డిస్క్రిప్షను అండ్ ఏదైతే రెజ్యూమ్స్ ఉన్నాయో అవి ఒకసారి అప్డేట్ చేద్దాము. నా దగ్గర ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్ ఉందన్నమాట. నేను ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ నాకు ఆల్రెడీ నేను రెజ్యూమేస్ అని పెట్టించాను అనమాట. సో ఫస్ట్ ప్రజెంట్ ఒక ప్రొఫైల్ అయితే చూద్దాము. ఒకసారి అనాలిసిస్ ఎలా చేస్తుంది, ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంది, రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా అవ్వడం కోసం మీకు చూపించడం కోసం అని చేస్తున్నాను అనమాట. హియర్ ఇట్ గో. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అనాలిసిస్ జరిగిన తర్వాత ఒక ప్రొఫైల్ని, ఆ ప్రొఫైల్ యొక్క మ్యాచింగ్ స్కోర్, ఓవరాల్ మ్యాచింగ్ స్కోర్ ఎంత ఉంది, స్కిల్స్ మ్యాచింగ్ ఎంత పర్సంటేజ్లో ఉంది, అండ్ స్కిల్ మిస్సింగ్స్ ఎంత పర్సంటేజ్లో మిస్సింగ్ అవుతున్నారు అనేది మీకు ఇక్కడ కంప్లీట్ అప్డేట్ అయితే కనుక వస్తుంది అనమాట. ఇక్కడ మీరు స్కిల్ మిస్సింగ్ అనేది ఏ స్కిల్స్ మిస్ అవుతున్నారో అనేది కూడా మీకు అక్కడ అప్డేట్ చూపిస్తుంది అనమాట. మిస్సింగ్ స్కిల్ ఫ్రమ్ జాబ్ డిస్క్రిప్షన్, మీరు జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఇక్కడికి అక్కడికి స్కిల్స్ ఏ స్కిల్స్ అయితే మిస్ అవుతున్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అప్డేట్ చూపిస్తుంది అనమాట. రిలవెంట్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, ఏ స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. కంప్లీట్గా ఎంత పర్సంటేజ్ లెవెల్స్లో మీకు స్కిల్ ఉంది, ఏ అప్లికేషన్స్లో చేశారు ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ కంప్లీట్ పర్సంటేజ్ లెవెల్స్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రెజ్యూమ్ ఇన్సైడ్ కీవర్డ్స్ దగ్గర నుంచి అన్ని ప్రతిదీ చెక్ చేస్తుంది. వాటి యొక్క ఎక్స్పీరియన్స్, సమరీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు బెనిఫిట్ ఏంటంటే చాలామంది మనం ఆ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేస్తున్నామా ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తుంటాము. నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక కోడ్ ఇచ్చేసి నాకు ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారా,
లేదా సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ చేశారా, లేదా ఇంకేమన్నా చేశారని చెప్పేసి అప్డేట్ చేశాను అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఏంటంటే కనుక ఈ ప్రాజెక్ట్స్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి, అప్డేటింగ్ కంప్లీట్గా అప్డేట్స్ అయితే కనుక ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కీవర్డ్ సెర్చ్, ఏ కీవర్డ్స్ మేజర్గా ఉన్నాయి తనకి అని చెప్పేసి అక్కడ కీవర్డ్స్ మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఓవరాల్ క్యాండిడేట్ ర్యాంకింగ్ చూసుకున్నారు అనుకోండి. సో రిజ్యూమ్ ర్యాంక్, స్కోర్స్, షార్ట్ లిస్ట్ స్టేటస్, ప్రాజెక్ట్ అలైన్మెంట్, మిస్సింగ్ స్కిల్స్ అండ్ ఓవరాల్ కన్క్లూషన్, ఇదంతా ఒక పార్ట్ అనమాట. సో ఇక్కడ మీరు స్కిల్స్ ఓవరాల్ ర్యాంకింగ్ ఎంత ఉంది, మీడియం ఉంది. ఓవరాల్ స్కోర్ ఎంత ఉంది, 75% ఉంది అనమాట. ఈ ప్రొఫైల్ జాబ్ రిలేటెడ్గా ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది అంటే 80%. సో మేజర్లో స్కిల్స్, ఏ స్కిల్స్ మిస్ అయినాయి అంటే కనుక వెబ్ ఏపీఐ, జేక్వరీ. కన్క్లూషన్ ఏమి ఇచ్చింది, రికమెండెడ్ ప్రొసీడ్ టు ఇంటర్వ్యూ డ్యూ టు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్ అలైన్మెంట్, ఫోకస్ ఆన్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ప్రొఫిషియన్సీ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. మీరు ఏం చేయాలి నెక్స్ట్ అనేది కూడా అక్కడ సలహా ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక ప్రొఫైల్ని కంప్లీట్ మ్యాచింగ్ చూసుకుంటే కనుక రిక్రూటర్స్కి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక ప్రొఫైల్ కాకుండా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మల్టిపుల్ ప్రొఫైల్స్ అట్ ఏ టైం మనము అప్డేట్ చేసుకుంటే, అంటే నా దగ్గర ఒక 10 ప్రొఫైల్స్ ఉన్నాయి. 10 ప్రొఫైల్స్ నేను ఒకసారి అప్డేట్ చేసుకుంటే 10 ప్రొఫైల్స్ నేను సెకండ్స్లో ఏంటంటే అనలైజ్ చేసేసేయచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక 5 రెజ్యూమేస్ ఇచ్చాను. 5 రెజ్యూమేస్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్ ఫార్మాట్ వచ్చేసి ఇది పీడిఎఫ్ ఫార్మాట్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ జేపీజీ కావచ్చు, ఇలాంటి పిఎన్జీ ఫార్మాట్స్ కూడా వర్క్ అవుతుంది. బట్ డాక్ ఫార్మాట్ అండ్ డాక్స్ డిఓసిఎక్స్ ఫార్మాట్స్ అయితే కనుక ఇంకా సపోర్ట్ చేయట్లేదు. సో దాని మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కనుక ఎవరైతే ఉన్నారో మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో చూసుకుంటే కనుక మీకు కంప్లీట్గా అప్డేట్స్ అయితే కనుక వచ్చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారనుకోండి వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఏ స్కిల్స్ మ్యాచింగ్, షార్ట్ లిస్ట్ ఏంటి, హై లెవెల్ ఎంత ఉంది, ఏమేమి స్కిల్స్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది, అండ్ అప్డేట్స్ ఏంటి అనేది కూడా చూస్తుంది. ఇక్కడ చూసారా మీకు స్కిల్ మ్యాచింగ్ వచ్చి 89% ఉంది. ఓవరాల్ మ్యాచింగ్ స్కోర్ వచ్చేసి మీకు 88% ఉంది. బట్ ఇక్కడ 33% మిస్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. అయినా కూడా మీకు ఈ ప్రొఫైల్ని రిజెక్ట్ చేసింది యాక్చువల్గా. మిస్సింగ్ స్కిల్స్ వచ్చేసి ఇవి మేజర్గా. ఓకే, అండ్ లింక్ యూ ఉంది, C# ఉంది, ASP.NET, MVC API, ASP.NET, HTML, JavaScript, ADO.NET ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ది స్కిల్స్ లేవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఎఫిషియన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ మిస్సింగ్ స్కిల్స్. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మేజర్ ఇంపాక్ట్ లేకపోవడం వల్ల ర్యాంకింగ్ వచ్చేసి కంప్లీట్ లో పడిపోయేసి ఈ ప్రొఫైల్ అనేది రిజెక్ట్ అయిందనమాట. సో అంటే మన స్పెసిఫిక్ స్కిల్స్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే మీ స్కిల్స్, రిలవెంట్ స్కిల్స్లో ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేవా, ఏ విధంగా ఉన్నాయి, ఉంటే ఎంతవరకు ఉన్నాయా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్గా చూసుకున్న తర్వాత మీకు అప్డేట్స్ నెక్స్ట్ లెవెల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది కూడా చూడండి, ఇది 77% ఓవరాల్ స్కోర్ చేసింది, 33% మిస్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా మీరు చూసుకున్నాను అనుకోండి ప్రొఫైల్ షార్ట్ లిస్టెడ్ అయింది, రిజెక్ట్ అవ్వలేదు. ఓకే, ఎందుకు అని చెప్పేసి ఇక్కడ కింద మీకు కంక్లూషన్లో ఇస్తారనమాట. ది క్యాండిడేట్ డెమోన్స్ట్రేట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ .NET డెవలప్మెంట్ విత్ ఎ స్ట్రాంగ్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో త్రూ సమ్ స్కిల్స్ ఆర్ మిస్సింగ్. కానీ ఇక్కడ తనకి మ్యాచ్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ లెవెల్స్ లేదు, అండ్ మెయిన్ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ మిస్సింగ్ ఉంది. ఆ 2 రీజన్స్ వల్ల అక్కడ రిజెక్ట్ చేసింది అనమాట. ఇక్కడ వీళ్ళకి స్కిల్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏ స్కిల్ అయితే మిస్సింగ్ ఉన్నాయో ఆ స్కిల్స్ చూపించేసి అప్డేట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. చూసారా 64% మ్యాచింగ్ ఉంది, ఓవరాల్ మ్యాచ్ స్కోర్ 75%. సో ఈ విధంగా కూడా మీరు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకునేసి ఆ స్కోరింగ్ కావచ్చు, ఈ ప్రాసెస్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే కనుక మీ ప్రొఫైల్ ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్స్కి మీరు ఒకసారి టెస్ట్ చేసుకోగలిగితే మీ స్కిల్ మ్యాచింగ్ ఎంత ఉంది, స్కిల్ మిస్సింగ్ ఎంత ఉంది, మీకు ఎంత వరకు ప్రొఫైల్ ఇది అవుతుంది, మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది మేజర్గా ఏంటంటే స్క్రీనింగ్
క్యాండిడేట్ స్క్రీనింగ్ ఒక అడ్వాన్స్ క్యాండిడేట్ స్క్రీనింగ్ ఏఐ టూల్స్ ఫ్రెండ్స్. సో ఎవ్రీ ఇండివిజువల్కి అయితే కనుక ఇది ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. బట్ ఏంటంటే రిక్రూటర్స్కి కావచ్చు లేదా ఆర్గనైజేషన్స్కి అయితే కనుక ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ అది ఈవెన్ బ్యాడ్ కావచ్చు అండ్ గుడ్ కావచ్చు, రెండు నేను యాక్సెప్ట్ అయితే చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దట్ హెల్ప్స్ టు మీ టు గో టు ద నెక్స్ట్ లెవెల్కి. ఎందుకు అంటే కనుక నేను ఫస్ట్ ఇనీషియల్గా అయితే కనుక ఫ్రీ ట్రయల్స్ ఇస్తున్నాను, తర్వాతనే ఎందుకంటే టెస్టింగ్ మోడ్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడానికి లేదు కాబట్టి, సో ఇది ఒక ట్రయల్ మాత్రమే మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.